Children Christmas theme is Jesus was born, Jesus is alive, Jesus is coming. యాక్చువల్గా మేము స్కిట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు స్కిట్ అనగానే యూట్యూబ్ మొత్తం వెతికేసాను అంటుంది వార్తక్క. ఇంకా అందులో అన్నీ అయిపోయాయక్క అంటుంటుంది. ఇంకా నేను శివక్క ఒకరోజు నార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు జీసస్ ఆయన పుట్టినప్పుడు ఆ సందర్భాలన్నీ అసలు ఎలా ఉండే అని చెప్పి, అక్క ఇవి అన్నీ ఒక ప్యాటర్న్లో చేస్తే ఎలా ఉంటుంది రా అని అన్నప్పుడు ఇంకా అందరం ఆలోచించుకొని ఆయన పుట్టినప్పుడు ఆ సందర్భంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆయన కోసం ఎలా ఎదురు చూశారు, ఇప్పుడు దాని నుండి దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు. ఆయన పుట్టి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మనం ఆయన రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నాం కదా. పిల్లల థీమ్ కూడా అదేనండి, జీసస్ ఈజ్ కమింగ్. అప్పుడు ఎదురు చూసిన వాళ్ళల్లో ఒక సుమియోను ప్రవక్త, ఒక హన్నా కనిపిస్తారు మనకు. వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో పిల్లలు మన ముందు ప్రదర్శించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే మనం ఫస్ట్గా దేవదూత మరియ దగ్గరికి వచ్చిన సందర్భాన్ని చూద్దాం అందరం కలిసి. థీమ్ ఆఫ్ స్కిట్ కూడా సిమియోను మరియా యేసు మొదటి రాకడ కోసం ఎంత సంతోషంగా ఎదురు చూశారో ఆయన రెండవ రాకడ కోసం మనం కూడా ఎదురు చూద్దాం. నజరేతు అనే పట్టణంలో మరియ అనే కన్యక దేవునికి భయపడుతూ జీవించేది. ఒకరోజు దేవదూత ఆమె యొద్దకు వచ్చాడు. మరియా, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నీవు కుమారునికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన దేవుని కుమారుడు, లోకానికి రక్షకుడు. నేను ప్రభువు నాకు దాసురాలని, ఆయన మాట ప్రకారం జరగనివ్వుము. దేవుని వాగ్దానం నెరవేరబోతుంది. రక్షకుడు జన్మించబోతున్నాడు. సుమియోను దేవుని మందిరంలో ఎదురు చూస్తున్న సందర్భాన్ని చూద్దాం. యెరూషలేములో సుమియోను అనే నీతిమంతుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించేవాడు. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నీవు క్రీస్తును చూడకముందు మరణించవు. ప్రభువా, నేను నీ వాక్యమును నమ్ముతున్నాను. నేను నిరీక్షిస్తున్నాను నీ రక్షణను చూడడానికి. మరియా మరియు యోసేపు యేసుని దేవుని మందిరానికి తీసుకొని వచ్చిన సందర్భాన్ని చూద్దాం. కొద్ది రోజుల తరువాత మరియా మరియు యోసేపు కలిసి పసిబిడ్డగా ఉన్న యేసును దేవునికి సమర్పించడానికి మందిరానికి వచ్చారు.
అదే సమయంలో సిమియోను యేసును చూడడానికి ఎంతో సంతోషంగా ముందుకు వచ్చి బిడ్డను తీసుకొని, ఓ ప్రభువా, ఇప్పుడు నేను శాంతిగా వెళ్ళగలను. నా కనులు నీ రక్షణను చూశాయి. ఈ శిష్యువు జనమునకు వెలుగు. దేవుడు నిజంగా అద్భుతంగా పనిచేస్తున్నాడు. అవును, ఇది దేవుని వాగ్దానం నెరవేరిన సమయం. ప్రవక్త అయిన అన్న యేసును చూడడానికి వచ్చిన సందర్భాన్ని చూద్దాం. అదే సమయంలో మందిరంలో ఒక ఉగ్ధ ప్రవక్తరాలు అన్నా ఉండేది. ఆమె ఎన్నో ఏళ్లగా ఉపవాసం చేసి ప్రార్థన చేస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండేది. హల్లెలూయా! ఈ శిశువే మన రక్షకుడు. దేవుడు తన ప్రజల మీద కరుణ చూపాడు. అవును అన్న, మన నిరీక్షణ వృధా కాలేదు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ శిశువు ద్వారా లోకానికి రక్షణ వచ్చింది. అందరూ ఆయనను తెలుసుకోవాలి. మనమందరం కూడా నిరీక్షిద్దాం. సిమియోను మరియు అన్న యేసు మొదటి రాకను ఎదురు చూశారు. మనం ఆయన రెండో రాక కోసం కూడా విశ్వాసంతో నిరీక్షించాలి. సిమియోను మరియు అన్నలాగా మేము కూడా విశ్వాసంతో ఎదురు చూస్తాం. ప్రభువు కోసం నిరీక్షించువారు ఎప్పుడూ నిరాశ చెందరు. ఆ మొదటి క్రిస్మస్ రోజున సిమియోను మరియు అన్న ఆనందంతో ఎదురు చూశారు. ఈరోజు మనం కూడా అదే ఆనందంతో క్రిస్మస్ జరుపుకుంటున్నాం. యేసు మన రక్షకుడిగా వచ్చాడు అని విశ్వసించాం. కానీ ఇక్కడితో ముగిసిపోలేదు. సిమియోను మరియు అన్న మొదటి రాకడ కోసం ఎదురు చూసినట్లే మనము ఆయన రెండవ రాకడ కోసం విశ్వాసంతో ఎదురు చూడాలి. మన హృదయాలు ప్రేమ, విశ్వాసం, నిరీక్షణతో నింపుకోవాలి. ఎందుకంటే ఒకరోజు మనము యేసును ముఖాముఖిగా చూడబోతున్నాం. ఆమేన్. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా, చురుకుతన నిమ్ము, నే త్వరపడగలను. త్వరగా